guys, welcome back to my channel Sony's Diary. ఇది సంక్రాంతి రోజు వ్లాగ్ అన్నమాట 14th అండ్ నెక్స్ట్ డే కూడా ఉంది మిక్స్ వ్లాగ్ చేశాను. సో టోటల్ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు మేము అందరం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం అన్నమాట. అక్కడ అందరం కజిన్స్ అందరం మీట్ అవుతున్నాం. హ్యాపీ సంక్రాంతి యు గైస్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. అలా సంక్రాంతి మార్నింగ్ మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ అందరం కలుస్తున్నాము. యాక్చువల్గా ఇది సడన్ ప్లాన్, ఏం ప్లాన్ చేసుకోకుండా సడన్గా ప్లాన్ అట్లా అయిపోయింది. అండ్ ఈ సంక్రాంతి చాలా బాగా జరిగింది. అండ్ రాగానే బిల్డింగ్ ఎక్కేసి వీళ్ళందరూ కైట్స్ ఎగరేస్తుంటే నేను కూడా వెళ్ళి ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ మీ అందరు నన్ను ఎప్పటి నుంచో ఫాలో అయితే మీకు తెలిసే ఉంటుంది, మమ్మీ వాళ్ళ సైడ్ హోల్ జాయింట్ ఫ్యామిలీ అనమాట. సో తాత వాళ్ళ సిబ్లింగ్స్, వాళ్ళ పిల్లలు అలా హోల్ పెద్ద ఫ్యామిలీ అనమాట. సో అందరం మీట్ అవుతూ ఉంటాము. అండ్ నా వ్లాగ్స్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది. సో అట్లా సడన్ గా అనుకోకుండా ఇట్లా జరిగిపోయింది అనమాట. కాకపోతే ఈసారి సంక్రాంతి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అసలు తిరుగుతానే ఉన్నాము. సో ఫస్ట్ అయితే ఇక్కడ కైట్స్ ఎగరేస్తున్నాం అనమాట. ఫుల్ గా ఎంజాయ్ చేసాం. అసలు అంత ఊరంతా అసలు కైట్స్ పోటీ పెట్టుకున్నట్టు కైట్స్ కట్ చేస్తూ అట్లా సాంగ్స్ పెట్టుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. అండ్ ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు, బావ వాళ్ళు, మామ వాళ్ళు అందరు ఎంజాయ్ చేస్తుంటే నేను కూడా ఎగరేస్తా అని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. సుహాన్ చూడండి ఎలా కూర్చున్నాడో ఇక్కడ. అండ్ ఫుల్ గా ఈ కైట్స్ ప్రోగ్రామ్ అయితే మస్తు ఎంజాయ్ చేసాము. కొంచెం పైననే ఉండే అనమాట. దాని తర్వాత ఇంకా కిందకి వచ్చాము. ఇట్లా బాయ్స్ గ్యాంగ్ అంతా పైన ఉంటే కింద గర్ల్స్ గ్యాంగ్ అంతా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాం అనమాట. నేను, మమ్మీ, పిన్ని, సింధు, అత్తమ్మ అండ్ అక్క. సో అట్లా కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉన్నాం అనమాట. అండ్ ఫుల్ జోక్స్, ఫుల్ ఫన్ ఉంటది మా దగ్గర. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ గాయ్స్, కమ్ హియర్, వ్లాగింగ్ చేస్తున్నా. హాయ్ గాయ్స్. సో ఫైనల్లీ అమ్మమ్మ ఊర్లోకి అయితే వచ్చేసామన్నమాట. సంక్రాంతికి అందరం కజిన్స్ మళ్ళీ మీట్ అయిపోయాం. నౌ లెట్స్ గో దేర్ అండ్ డూ సమ్ మస్తీ. ఎట్లా వెళ్తుందో వ్లాగ్ తెలీదు, బట్ మేము ఎక్కడికి వెళ్తాం. మాది జాయింట్ ఫ్యామిలీ అని చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి ఇంకో తాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అండ్ నా శారీ ప్లాన్ లేకుండా వేసుకున్నాను, బట్ బాగా అనిపించింది. Welcome back to Sony's Diary. For people new here, my name is Sushma. Thank you for this. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి కాదే, సంక్రాంతి. ఓకే, జోక్స్ అపార్ట్. ఏం ప్రిపేర్ అవ్వలేదు. చాలా సేపటి నుంచి రెడీ అయినాం గైస్. అంటే వీళ్ళు నువ్వు కూడా ఎక్కడికి? we don't know where. సమోసా తింటావా శిరీష? సమోసే. ఇదంతా మా కజిన్స్ గ్యాంగ్ అనమాట. ఫుల్ హంగామా ఉంటుంది మేము ఒక దగ్గర ఉంటే. అండ్ ఆల్సో ఇంకా ఉన్నారు, బట్ వాళ్ళకి కొంచెం పెళ్ళైంది కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. అండ్ మేమైతే మీట్ అయ్యి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అనమాట ఎవ్రీ ఫంక్షన్కి. బికాస్ వీఆర్ బ్యాచులర్స్ కాబట్టి, ఇంకా సో పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి ఇంకా ఏ ఫంక్షన్ ఉన్నా ఫస్ట్ మేము ఉంటాము. అండ్ ఫుల్ హంగామా చేసేస్తాము. అసలు మా గోల మామూలుగా ఉంటుంది అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. ఒక్క దగ్గర ఉండాము, అసలు తిరుగుతూనే ఉంటాము. అంటారు ఒక్కరు కూడా అసలు ఎవరు పట్టుకొని గాయస్. ఇప్పుడు మేము రీల్స్ చేస్తున్నాము. అండ్ ఈ మా ఊర్లో ఈ రోడ్ అంతా మాదే, ఎవరు ఉండరు ఇక్కడ, మాదే అవర్స్ అనుకోకుండా. చూడండి గాయస్, దీస్ ఫెలోస్. ఇప్పుడు వీఆర్ డూయింగ్ రీల్స్ అనమాట. కొన్ని రీల్స్ చేసి దాని తర్వాత ఎక్కడికి వెళ్తాం మాకు కూడా తెలీదు. విల్ అప్డేట్ యూ గైస్. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి వైబ్స్ ఇలా జరుగుతున్నాయి హోల్ కజిన్స్ గ్యాంగ్. డాన్స్ వీడియో చూడాలంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, ట్యాప్ చేసి చూసేయండి. హీరోయిన్స్ వచ్చారు ఇప్పుడే. ఇంకా అట్లా మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు. అందరం కూర్చొని స్వీట్స్ తింటూ ఉన్నాం అన్నమాట. సో వచ్చిన కష్టాలు like cameraman for the day. Cutest cameraman we have today. అలా మేము ఒక్క దగ్గర ఉన్నామంటే మాకు ఖచ్చితంగా రీల్స్, డాన్స్ వీడియోస్ ఉంటాయి అనమాట. అవన్నీ షూట్ చేసుకొని లోపలికి వచ్చాము. ఇక్కడ తాత కనిపిస్తున్నారు కదా, మా తాత వాళ్ళ తమ్ముడు అనమాట. సో అలా అందరం కూర్చొని ఒక పిక్ వీడియో తీసుకుందాము లైక్ ఫ్యామిలీ అంతా అని చెప్పి సెట్ చేసుకుంటున్నాం ఇక్కడ.
పిక్స్ వీడియోస్ తీసుకొని అలా టెంపుల్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకొని అందరం కూర్చొని కార్లో వెళ్తున్నాము. దత్తాత్రేయ టెంపుల్ అని అమ్మమ్మ వాళ్ళ ఊర్లో రెనోవేట్ చేశారు, చాలా బాగుంది. ఇంకా నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి వెళ్తున్నాము అందరం. టెంపుల్కి వచ్చాము, దర్శనం చేసుకున్నాము. చాలా బాగా రెనోవేట్ చేశారు టెంపుల్ అయితే, చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. సో మేము ఇంకా మార్నింగ్ నుంచి అలా తిరుగుతూనే ఉన్నాము. అండ్ నాకైతే ఈ టెంపుల్ పర్సనల్గా చాలా బాగా అనిపించింది. సో అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి దుందిగల్ అనమాట. సో అక్కడ దత్తాత్రేయ టెంపుల్ అని చెప్పి ఎవరైనా ఉంటే విజిట్ చేయండి, చాలా బాగా అనిపించింది నాకైతే. మంచిగా రెనోవేట్ చేశారు. ఇది ముందు నా షార్ట్ వీడియోలో పెట్టాను, బట్ లాంగ్ వీడియోలో చూపించలేదు. సో ఇప్పుడే లాంగ్ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ అట్లా అందరం కలిసి వెళ్ళామన్నమాట. 2 కార్స్లో వచ్చాము. అండ్ మంచిగా దర్శనం చేసుకొని కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకొని పిక్స్ వీడియోస్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. అండ్ చూడండి లోపల ఎంత బాగుందో. ఇది వచ్చేసి హనుమాన్ అనమాట. చుట్టూ పంచముఖి హనుమాన్ ఉండ, గాలి, నిప్పు, నీరు అవన్నీ ఇట్లా మంచిగా ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇలా గుడి నుంచి వచ్చాక డిన్నర్ చేసేసి అన్ని డ్రెస్సెస్ మార్చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి నైట్ డ్రెస్సెస్ వేసుకొని ఇంకా గేమ్స్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. అస్సలు పడుకోము, 1-2 అవుతుంది ముచ్చట్లు పెట్టి పడుకునేసరికి. గోల ఇంకా కజిన్స్ అందరం ఒక దగ్గర ఉంటే ఇక్కడ జంగా ఆడుకుంటూ కూర్చున్నాం అనమాట. ఫుల్ గేమ్స్ ఆడతాం అనమాట. అందరం కలిసినాం అనుకో నైట్స్ 2-1 అవుతుంది పడుకునేసరికి. సో ఇక్కడ ఆడుకుంటూ అట్లా మస్తీ చేస్తూ ఫుల్ ఫన్ ఉంటుంది అనమాట మా దగ్గర. అండ్ ఇది సంక్రాంతి రోజు అనమాట, 14th రోజు ఇదంతా జరిగింది. నైట్ మంచిగా గేమ్స్ ఆడుకుని ఒక 1-2 వరకు ముచ్చట్లు పెట్టుకొని అప్పుడు పడుకున్నాం అనమాట. దాని నెక్స్ట్ డే ఇంకొక దగ్గరికి వెళ్ళాము, అది ముందు వ్లాగ్లో చూడండి. ఇది నెక్స్ట్ డే 15th రోజు, కనుమ రోజు అనమాట. హ్యాపీ కనుమ ఎవ్రీవన్. సో ఇక్కడ మేము మూవీ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఏ మూవీ అనుకుంటున్నారు? వెంకటేష్ది కొత్త మూవీ వచ్చింది కదా, అదేంటో కామెంట్ చేసింది కింద. సో ఇంకా అందరం ఒక 2 ఆటోలు వేసుకొని బయలుదేరాం అనమాట మూవీకి అయితే. అసలు ఇది ఎలా ప్లాన్ చేసుకున్నామంటే మార్నింగ్ 8 o'clockకి లేసి 10:35కి మూవీ ఉంటే మార్నింగ్ 8 o'clock లేసి అప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక 10-15 minutes మూవీ అయితే మిస్ అయిపోయామన్నమాట. బట్ ఫుల్గా ఎంజాయ్ చేసాం మూవీలో అయితే. ఎంత నవ్వినామంటే చాలా బాగుంది మూవీ. అదేం మూవీయో ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి నాకు చెప్పండి. చాలా బాగుంది. ఎవరెవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి ఫ్యామిలీతో చూడండి. మంచిగా ఎంటర్టైన్ అయ్యామన్నమాట మేమైతే. बढ़ रहा हो तो जमोर एक ही जयकार गुंजयमान है। सनातन गर्भ महाकुंभ पर्व। గోదావరి గట్టు మీద రామసిల్కాలే అయిపోయింది. సంక్రాంతి నైస్. వెంకటేష్ ఇంకా వెళ్ళిద్దాం. హ్యాపీ సంక్రాంతి. బాయ్. హ్యాపీ మూవీ సూపర్. మూవీ అయితే అయిపోయింది, ఫుల్గా నవ్వుకున్నాము. ఇంకా బయటికి అయితే వచ్చాము, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నాము. మూవీ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఆన్. ఖచ్చితంగా విజిట్ చేయండి వెంకటేష్ మూవీ. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కైట్ ఫెస్టివల్కి వెళ్తున్నాము. లెట్స్ గో. మా డే ఎలా ఉంటుందో, ఏ ప్లాన్ ఉంటుందో మాకే తెలియదు. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి, వచ్చేయండి. సో ఇక్కడ నుంచి మేము కైట్ ఫెస్టివల్ వెళ్తున్నాం అనమాట. మన హైదరాబాద్లో పెరడ్ గ్రౌండ్స్లో జరిగింది. అది 13, 14, 15 3 days జరిగింది. కాకపోతే మేము లాస్ట్ డే 15th రోజు అది కూడా మూవీ అయిపోయాక ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట అక్కడ నుంచి. అండ్ మేము ఒక దగ్గర ఉంటే ఫస్ట్ మా పిక్స్ సెక్షన్ ఉంటుంది, తర్వాత వీడియోస్, అందరు పిక్స్ దిగడం. ఇంత మెంబర్స్ గర్ల్స్ గ్యాంగ్ ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. సో అవంతా అయిపోయాక ఇంకా అక్కడ నుంచి కైట్ ఫెస్టివల్కి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఎట్లా వెళ్ళామంటే మేము ఫస్ట్ అయితే ఓలాకి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ నుంచి మేము మెట్రో ఎక్కెళ్ళి మెట్రో నుంచి డైరెక్ట్ పెరడ్ గ్రౌండ్స్ దగ్గర దిగుతాం కదా, సో అట్లా వెళ్ళిపోయామన్నమాట. సో ఇదంతా మంచి ఒక ఎక్స్పీరియన్స్ అనమాట మాకైతే. అట్లా మెట్రోకి వెళ్ళడం, ఆటోస్లో తిరగడం, సో ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేసాము.
తిమ్మాపూర్ మెట్రో స్టేషన్కి వచ్చేసి అక్కడ టికెట్స్ తీసుకున్నాం అనమాట, ఇంకా పెరడ్ గ్రౌండ్స్కి. సో మనకి మధ్యలో అమీర్పేటలో దిగి మళ్ళీ ఎక్కాల్సి వస్తుంది మెట్రో అయితే. సో ఇక్కడ తీసేసుకొని టికెట్స్ ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. అండ్ మేమందరం ఒక 10 మెంబర్స్ ఉన్నాం, గర్ల్స్ అందరము. అందులో ఒక బుడ్డోడు మా అత్త వాళ్ళ బాబు ఒక్కడు వచ్చాడు అనమాట. సో వాడు ఏదో తీసుకొస్తే నేను షార్ట్స్లో చూస్తాను ఇది అని చెప్పి దాన్ని వీడియో తీసుకుంటున్నాను అనమాట. మొత్తం మేము 10 మెంబర్స్ వచ్చాము, అందరం గర్ల్స్, మా అత్త వాళ్ళు, పిన్ని అండ్ మేము కజిన్స్ అందరం. ఇంకా ఇక్కడ మెట్రోలో అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఎంటర్ అయిపోయి ఇంకా ఇక్కడ నుంచి మేము ఫస్ట్ అమీర్పేట వెళ్ళాలి. అమీర్పేటలో దిగి మళ్ళీ కింద ట్రైన్ ఎక్కాలన్నమాట, డైరెక్ట్ పెరడ్ గ్రౌండ్స్ దగ్గర దింపుతాడు. సో అట్లా అనమాట. ఇంత 10 మెంబర్స్ ఒకటే దగ్గర ఉంటే ఎట్లుంటది గోల ఊహించుకోండి మీరే. ఇంకా మెట్రోలో ఎక్కేసామన్నమాట. మంచిగా ఉండే మెట్రో ఎక్స్పీరియన్స్, అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు. సో మేము వెళ్ళింది చందానగర్ కదా, అక్కడ నుంచి సికింద్రాబాద్కి రావాలంటే ఎంతసేపు పడుతుంది? అదే మనం బస్సెస్లో వెళ్తే మినిమం 2.5 hours పడుతుంది ట్రాఫిక్ అదే. బట్ మెట్రోలో కాబట్టి ఒక 20 to 25 minutes రీచ్ అయిపోయామన్నమాట. సో మంచిగా ఉండే ఎక్స్పీరియన్స్, అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు. అండ్ మాకు తగ్గట్టు క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుండే ఆ రోజు. అస్సలు ఎండనే లేకుండే, మంచి క్లౌడీగా చాలా బాగుండే. అండ్ మేము మెట్రోలో కూర్చొని పెరడ్ గ్రౌండ్స్ కూడా చూసామన్నమాట. చూడగానే ఎక్సైటెడ్ అయిపోయాం, మా కైట్స్ అవంతా. సో చూద్దాం, అసలు మాకు తెలియదు అనమాట. సడన్గా ప్లాన్ వేసేసుకున్నాం అక్కడ నుంచి అట్లా కైట్ ఫెస్టివల్ కూడా చూసుకొని వద్దామని చెప్పేసి. సో సడన్గా అట్లా వేసేసుకొని వెళ్ళిపోయాము. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుండే. ఎక్స్ప్లోర్ చేసి మంచిగా ఫుడ్ అంతా తిన్నాము అండ్ మంచిగా ఎంజాయ్ చేసాము. మేము ఒక్క దగ్గర ఉన్నామంటే ఎక్కడున్నా ఎంజాయ్ చేస్తాం అనమాట, అది వేరే విషయం. సో ఇక్కడ మెట్రో దిగేసి ఇంకా నడుచుకుంటూ అయితే కొంచెం దూరం ఉంటుంది, ఒక 5-6 minutes అట్లా ఉంటుంది వాక్. సో దాన్ని నడుచుకుంటూ మనం ఎంట్రీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు పెరడ్ గ్రౌండ్స్కి. సో అట్లా లోపలికి అయితే ఎంట్రీ అయిపోయామన్నమాట. అక్కడైతే ఫుల్గా మస్తీ చేసాము, మంచిగా పిక్స్ వీడియోస్ తీసుకున్నాము, ఫుడ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ తింటూ మాట్లాడుకుంటూ అట్లా ఎంజాయ్ చేసామన్నమాట. ఇది ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అనమాట. మనకి ఎంట్రీ ఏమి ఉండదు, ఎంట్రీ ఫ్రీ, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో అట్లా మంచిగా ఎక్స్ప్లోర్ చేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడే జస్ట్ ఎంట్రీ ఇచ్చాం. టైం ఎంత అవుతుంది? 2:30 అవుతుంది. జస్ట్ ఇప్పుడే మేము కైట్ ఫెస్టివల్కి ఎంటర్ ఇచ్చామన్నమాట. సో చూద్దాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఈరోజు లాస్ట్ డే 15కి, 13కి స్టార్ట్ చేసినారు. 13, 14, 15 కైట్ ఫెస్టివల్. సో లెట్స్ గో, చూద్దాం ఏమేమి ఉన్నాయో లోపల. సో ఇలా మేము ఎంటర్ అవ్వగానే చూసామన్నమాట, బాగానే ఉండే జనాలు. లాస్ట్ డే అయినా కానీ ఎక్కువనే ఉండే అనమాట, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా ఎక్కువనే ఉండే. అండ్ వెళ్ళేసరికి అన్ని అట్లా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ ముందు అయితే మంచి క్యూట్ కైట్స్ పెద్ద పెద్ద అన్ని ఎగరేస్తున్నారనమాట. సో ఏమేమి ఉంటుంది, అలా జరుగుతుంది ఏంటి అనేది అస్సలు మాకు ఐడియానే లేదు. జస్ట్ మాకు కూడా ఫస్ట్ టైం అనమాట. డైరెక్ట్ వెళ్ళిపోయాము, అంటే కైట్ ఫెస్టివల్ జరుగుతుంది 2025 అని చెప్పి డైరెక్ట్ వెళ్ళిపోయాము. బట్ మాకు కూడా ఏం ఐడియా లేకుండే అనమాట, అక్కడ ఏం జరుగుతుంది ఏమేమి ఉంది అని చెప్పి. వెళ్ళినాకనే మాకు కూడా తెలిసిందనమాట. అండ్ ఈ కైట్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, పెద్ద పెద్దగా అన్ని ఎగరేస్తున్నారు. మెల్లిమెల్లిగా కొన్ని ఎగరేస్తున్నారు, కొన్ని అట్లా పెట్టారనమాట. సో లైక్ ఆ షో ఇట్లా స్కై మీద అట్లా ఉంచారనమాట. ఆ గాలికి అవి ఇంకా మంచిగా కనిపిస్తున్నాయి. సో చాలా బాగుండే, ఇదైతే మంచిగా అనిపించింది. దీనికి ఆపోజిట్ అన్ని ఫుడ్ స్టాల్స్, ఇంకా అక్కడ మనం ఓన్గా కైట్ కూడా ఎగరేసుకోవచ్చు. అక్కడ కొన్ని ఎగరేసుకోవచ్చు, మనం బయట నుంచి కూడా తెచ్చుకొని ఎగరేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుండే. గ్రౌండ్ మొత్తం అసలు కలర్ఫుల్గా కైట్స్తోని ఎంత బ్యూటిఫుల్గా ఉండే అని. ట్రీస్కి కూడా ఇట్లా మంచి కైట్స్ అన్ని చిక్కుకొని మంచి కలర్ఫుల్గా ఉండే అనమాట. మంచిగా అనిపించింది మాకైతే. అండ్ ఇది చూడండి టైగర్ది ఎంత క్యూట్గా ఉందో. కొన్ని క్యూట్గా అనిపించినాయి నాకు, అవి ఇట్లా స్కైలో ఎగురుతుంటే మంచిగా అనిపించింది చూడడానికి. సో మేమైతే మంచిగా వ్యూని ఆ ఎన్విరాన్మెంట్ని అంతా ఎంజాయ్ చేసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ ఏమైందంటే నార్మల్గా నించొని పిక్స్ వీడియోస్ తీసుకుంటుంటే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చి ఇలా కైట్ ఫెస్టివల్ గురించి చెప్పండి అని చెప్తే నేను ఇప్పుడే ఎంట్రీ అయ్యాను, నాకు ఇంకా ఏం చూడలేదు అంటే, పర్లేదు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి అంటే లైక్ ఒక 2-3-4 seconds వరకు చెప్పాను అనమాట. సో అదే చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ ఇదంతా మా గ్యాంగ్ పిక్స్ వీడియోస్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఇదొక మంచి ఎక్స్పీరియన్స్. అలా కైట్ ఫెస్టివల్కి వచ్చి కైట్స్ చూస్తూ కైట్ ఎగరేస్తూ అండ్ ఫుడ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ మంచిగా అనిపించింది నాకైతే. గ్రౌండ్ అంతా అందరు మనుషులు ఫుల్ గోల ఉండే. మేము వచ్చినాక ఇలా చూసుకున్నాం అనమాట, అన్ని కైట్స్ అవన్నీ చూసుకొని కొద్దిసేపు నించున్నాం. బట్ ఆకలి అయితే ఫుల్గా స్టార్ట్ అయింది. బికాజ్ మార్నింగ్ 8కి లేసాము, 10:35కి షో. అంటే ఎంత ఫాస్ట్గా మేము రెడీ అయ్యి వచ్చి ఉంటాం. సో ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మ్యాగీ జస్ట్ కొంచెం మ్యాగీ తినేసి వచ్చామన్నమాట. సో ఇంకా అందరికీ ఫుల్
జోర్సే ఆకలిస్తుంది. అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఇంకా తెలుసు కదా బయట రేట్ కన్నా డబల్ రేట్ ఉంటాయి ఇక్కడ. బట్ తప్పలేదు, ఆకలిస్తుంది కదా అని చెప్పి ఏమేమి ఉన్నాయి అసలు ఏమేమి పెట్టారు ఎంత వెరైటీస్ ఉన్నాయని అన్నీ ఒక రౌండ్ వేసుకొని వచ్చాము. దాని తర్వాత ఇక్కడ పావ్ బాజీ దగ్గర ఆగామన్నమాట. సో పావ్ బాజీ ఆర్డర్ చేసాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ ఆర్డర్ చేసుకున్నాం, ఎందుకంటే మేము ముందు 10 మెంబర్స్ కదా. సో అన్ని డిఫరెంట్ ఆర్డర్ చేసి అన్ని టేస్ట్ చేసాము. కొన్ని అయితే టేస్ట్ బాగుండే, కొన్ని అంత బాగాలేవు అనమాట, నార్మల్గా ఉండే. సో అట్లా మంచూరియా ఆర్డర్ చేసాం, పొటాటో ట్విస్టర్ ఆర్డర్ చేసాం. సో ఇవి వచ్చేసి ప్లేట్ 100, 120, 150 అట్లా ఉండే అనమాట. అండ్ మంచూరియా టేస్ట్ వాజ్ సో గుడ్. చోలే భటూరే ఇంకా డిఫరెంట్ అట్లా ఒక్కొక్క డిష్ ఆర్డర్ చేసుకొని తిన్నామన్నమాట. సో చాలా బాగుండే. సమోసా చాట్, పావ్ బాజీ, మంచూరియా, పొటాటో ట్విస్టర్ కొన్ని టేస్ట్ బాగుండే, కొన్ని నార్మల్గా ఉండే అనమాట. ఇంకా మంచిగా అట్లా కుమ్మేసామన్నమాట కూర్చొని అట్లా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ. అంటే ఐ మీన్ ఎప్పుడు ప్రిఫర్ చేయాలి నడుపిన్న వచ్చింది మన మామ. నాకు పర్సనల్గా పొటాటో ట్విస్టర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను కూడా మళ్ళీ ఆర్డర్ చేసుకుందామని వచ్చాను. బట్ ఇక్కడ ఏంటి, ఇది 120 అండ్ దీనికి ఎక్స్ట్రా మైనీస్ కావాలంటే ఇంకా 20 రూపీస్ ఎక్స్ట్రా అంట. సో ఎట్లా ఇస్తున్నారు చూడండి, ఏదో వేయను అన్నట్టు వేస్తున్నారు. బట్ అది తీసుకొని ఇంకా మేమైతే మళ్ళీ తినడం స్టార్ట్ చేసామన్నమాట. అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ చాలాసేపే ఫుడ్ దగ్గర కూర్చున్నాము. బికాస్ మార్నింగ్ టిఫిన్ చేయలేదు కాబట్టి ఇక్కడ అన్ని తినుకుంటూ కొంచెం కడుపు నిండితే మళ్ళీ తిరగగలుగుతామని చెప్పేసి ఇంకా మంచిగా కూర్చొని మాట్లాడుకుంటూ అలా తిరుక్కుంటూ తినేసి మళ్ళీ అయితే లేసి తిరిగామన్నమాట ఒక రౌండ్. అండ్ ఇక్కడ వీళ్ళకి ఐస్ గోలా కనిపించింది. నాకు నార్మల్గా ఐస్ గోలా అసలు నచ్చదు, ఆ ఫ్లేవర్స్ కూడా నచ్చవు. బట్ ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. అసలు సేమ్ టు సేమ్ దగ్గుమంది ఎలా ఉంటుందో అలానే ఉంది. బాగుందా? నాకు ఆ ఫ్లేవర్సే నచ్చవు అస్సలు. ఏంటో సిరప్ లాగా, కాఫ్ సిరప్ లాగా, దగ్గుమందులాగా అనిపిస్తాయి. బట్ బాగానే ఉందా అంటే బాగుంది అని చెప్పాను. సో పాపం వాళ్ళు తీసుకొని తిన్నారనమాట. సో ఎంజాయ్ చేశారు. సో అట్లా మేము ఇంకా ఫుడ్ అంతా అయిపోయాక మళ్ళీ ఇటు సైడ్ వచ్చాము. చూస్తున్నాం అనమాట ఇంకేం దొరుకుతున్నాయి, ఇంకేం కొత్త ఉంటే ట్రై చేద్దాము అని. అట్లా ఐస్ క్రీమ్స్ కూడా తీసుకొని తిన్నాం అనమాట. లాస్ట్కి ఫుడ్ అంతా అయిపోయాక లాస్ట్కి ఒక ఐస్ క్రీమ్ ఒకటి మిగిలిందని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకొని ఇంకొక సైడ్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ మనం ఓన్గా కైట్స్ తీసుకొని ఎగరేయచ్చు. అండ్ మీన్ నాకు ఇది ఒకటి కనిపించింది, క్యూట్గా పింక్ కలర్ ఏమో ఉంది అని చెప్పి వెళ్ళాను అనమాట, చూద్దాము ఏంటి అని చెప్పేసి. సో మనకేమైనా క్యూట్వి కనిపిస్తే వెంటనే నా దగ్గరికి వెళ్ళిపోతాము. సో అక్కడికి వెళ్ళాను అనమాట. సో ఇది 100 చెప్పాడు. అది క్రోన్ లాగా ఉంది కదా, ఫెదర్స్తో వచ్చింది, పింక్ ఫెదర్స్తోని. సో ఎట్లున్నాను కదా పిచ్చిదానిలాగా. బట్ అది క్యూట్గా అనిపించి అలా పెట్టుకున్నాను. అండ్ అది కాకుండా నాకు ఇది నచ్చింది అనమాట, క్యూట్గా లైట్స్ వస్తాయి. ఇంకా నైట్ టైం అయితే బాగుందని చెప్పేసి 80 చెప్తే 50 రూపీస్కి బేరం ఆడుకొని తీసుకొచ్చుకున్నాను. అండ్ ఐ లవ్ హార్ట్ బెలూన్స్, ఎంత క్యూట్గా నుంచి ఎక్కడ చూసినా ఆ వీడియో తీసుకుంటాను నేను. అండ్ దాని తర్వాత ఐస్ క్రీమ్స్ తీసేసుకొని ఇంకా ఐస్ క్రీమ్ తినుకుంటూ ఇంకో సైడ్కి వెళ్తున్నాము. ఇంకో సైడ్ దగ్గర మన ఓన్గా కైట్స్ తీసుకొని మనం కైట్స్ ఎగరేసుకోవచ్చు అనమాట. అక్కడ అందరు కైట్స్ ఎగరేస్తున్నారు. మాకేమో ఒక్కరికి కూడా కైట్ ఎగరేయడానికి సరిగ్గా రాదు. బట్ వీళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట. మా కజిన్స్ వాళ్ళు కైట్ తీసుకొని ట్రై చేశారు బాగానే. కొంచెం వరకు ఎగురుతుంది, మళ్ళీ కింద పడిపోతుంది. బట్ అక్కడ మాంజాలు ఎక్కడ తట్టుకొని పడతామా, ఏమైనా తాకుతుందో దెబ్బలు అని చెప్పి ఎంత భయపడ్డామో. ఎందుకంటే ఎన్ని కైట్స్ ఉన్నాయి చూసారు కదా, ఎంతమంది ఎగరేస్తున్నారో. ఆ మాంజాలు మాకు ఎక్కడ తగులుతాయి, అది చూడండి, చెప్తున్నాను తగులుతూనే ఉంది. సో ఖచ్చితంగా అవి ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ నడుచుకుంటూ ఇంకా వీళ్ళకి కైట్స్ కనిపిస్తే తీసుకుందాం అనుకున్నారు. బట్ ఎట్లా ప్రైస్ చెప్తున్నారంటే ఒక 20 రూపీస్ కైట్కి అయితే డబల్ 150 చెప్తున్నారు. బట్ వీళ్ళు ఏమనుకున్నారంటే కైట్స్తో వాళ్ళు నిన్న సంక్రాంతి రోజు పిక్స్ దిగలేదు. సో ఈ రోజు అలా దిగుదాము అని చెప్పి ఒక కైట్ తీసుకుందాం అనుకున్నారు. బట్ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారని చెప్పి ఇంకా ఎట్లనో సర్లే అని చెప్పి తీసుకొని ఇంకా కైట్ అయితే ఎగరేయడానికి చూసారనమాట. సో కొంచెం సేపు ఎగిరింది బాగానే, బట్ మళ్ళీ ఎగరలేదు. ఇంకా వాళ్ళు పిక్స్ వీడియోస్ తీసుకున్నారు మా కజిన్స్. అండ్ చూడండి ఎంత మంది కైట్స్ ఎగరేస్తున్నారో. అసలు ఫుల్ స్కై అంతా కలర్ఫుల్గా అనిపించింది. ఆ ట్రీస్ మీద కూడా ఉండే, ఆ ట్రీస్ మీద ఉండడం అయితే నాకు ఎంత క్యూట్గా అనిపించిందో. అసలు ఏదో మనం సెటప్ చేసినట్టే ఉండే, బట్ ఆ సెటప్ కాదు, వాళ్ళు కైట్స్ ఎగరేయడం వల్ల అక్కడ చిక్కుకున్నాయి. అండ్ ఈ హార్ట్ బెలూన్స్ చూసినప్పుడల్లా నాకు ఎంత మంచిగా అనిపిస్తుందో. Guys, I bet guys my kite festival we are going
వచ్చాము, ఎక్స్ప్లోర్ చేసాము, వెళ్ళిపోతున్నాం. తిన్నాం, బాగా తిన్నాం, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. అంతే guys. కైట్స్ ఎగరేయడానికి వచ్చాము, బట్ కైట్ మాకు ఎగరట్లేదు. ఇంకా అయిపోయింది మా కైట్ ఫెస్టివల్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా బయటికి వచ్చేస్తున్నాము. మంచిగా ఒక ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది అనమాట. అలా వచ్చి ఆ కైట్స్ చూస్తూ మంచిగా ఫుడ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ మంచిగా తిరిగాము. సో అలా 2 days ఫుల్ హంగామా చేసేసామన్నమాట. సో ఇది మా సంక్రాంతికి ఇలా జరిగింది. మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్.